మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలియాస్ మంగళం సీను నోరు జాగ్రత్త. దేవుళ్లాంటి వేమిరెడ్డి దంపతులను అనవసరంగా నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డిపై నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంట్లో ఉండే ఆడవాళ్లను కూడా ఇలాగే అసభ్యకరంగా మాట్లాడతామా అని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నోసార్లు వేమిరెడ్డి దంపతుల వద్దకు వెళ్లి కట్టల మూటలు తెచ్చుకున్న విషయం మర్చిపోయావా అనిల్ అని ఘాటుగా స్పందించారు. సిగ్గు లేకుండా వేమిరెడ్డి దంపతులను విమర్శించడం అనిల్ కుమార్ యాదవ్ కు అలవాటే అన్నారు. అందుకే అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు జిల్లాలో లేకుండా ప్రజలతో పాటు జగన్ కూడా తరిమేశారని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాలో ఏ ఒక్క కార్యక్రమానికైనా నిన్ను మీ వైసీపీ నాయకులు పిలిచారా అనిల్ అని రూప్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. నీచమైన నీలాంటి బ్రతుకు ఎవరూ బ్రతకరని, నీలాగా నమ్మక ద్రోహం ఎవరూ చేయరని, నీలాంటి వాళ్లను పక్కన పెట్టుకుంటే అందరికీ దరిద్రం పడుతుందని రూప్ కుమార్ యాదవ్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. పనికి నువ్వు పర్సంటేజ్ తీసుకుంటావు అని మాట్లాడారు. దానికి తిరిగి ఏదైనా సమాధానం చెప్పాల్సి చెప్పు. రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేని నువ్వు 6 సార్లు శాసనసభ్యుగా ఉన్నావు. గతంలో అనేక సందర్భాల్లో చూసాం. మీడియా గురించి ఎట్టంటే మాట్లాడున్నాడు, మీడియా సంస్థల చైర్మన్ ఎట్టంటే మాట్లాడున్నాడు. బహుశా TV5 చైర్మన్ గారిని అనుకుంటా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు. ఈయన సంస్కారం గురించి, రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కానీ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో. ఇది వాస్తవం, ఇది వాస్తవం. నా దగ్గరికి నేను సాయంత్రం ఒక అతను వచ్చాడు. ఆయనకి బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తి. నల్లపరెడ్డి పైసలకు అత్యంత ఆంతరంగికుడు నా దగ్గరికి వచ్చాడు. రూపు మాట నీతో మాట్లాడాలంటే పోయా ఏమన్నా అని. దాదాపు 40-50 లక్షల రూపాయల పైన నష్టపోయినాడంట. మేడం అడిగి 1 కోటి రూపాయలు డబ్బులు ఇప్పిమని నాకు చెప్పాడు. 1 కోటి రూపాయలు మేడం అడిగంటే ఇప్పగలుగుతావా అని చెప్పి నల్లపరెడ్డి పైసలు అన్న మనిషి నా దగ్గరికి వచ్చాడు. ఇది మీ చరిత్ర, ఇది మీ చరిత్ర. పైకి ఏమంటే మాట్లాడుతున్నారు. నా దగ్గరకు మనిషి వచ్చి మేడం అడిగి ఇంత నష్టపోయినాము, ఇబ్బందుల్లో ఉన్నాము. ఏమిటా ఈయనకుండే ఇబ్బందులు? హైదరాబాద్లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసిరండి. హైదరాబాద్లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసిరండి. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డబ్బులు? నువ్వు ఏ వ్యాపారం చేసావు? నువ్వు ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు వచ్చాయి? పర్సంటేజ్ తీసుకున్నావు అని మాట్లాడిన దానికి చెల్లెలు వరుస అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల్ని శత్రువు సైతం మాట్లాడిన విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పనికి మాళ్ళ ఎదవల్ని కొంతమందిని పక్కన పెట్టుకొని పనికి మాళ్ళ ఎదవలని ప్రసన్ననే మాట్లాడాడు. కొద్దిగానే మాట్లాడాడు, చిన్న మాటలే మాట్లాడాడు. నీ ఇంట్లో మీ తల్లినో మీ ఆవిడనో మీ బంధువులు అంటే ఆ నొప్పి తెలుస్తుంది. మన ఇళ్లలో వాళ్ళు అంటే తెలుస్తుంది ఆ బాధ. గత అనేక సంవత్సరాలుగా ఎంతో మంది కూడా డబ్బులు తీసుకోమన్నాడు. మా పైసలన్నా వీళ్ళిద్దరు మా అప్పు తీసుకోవడం తప్పు కాదు. అప్పు తీసుకోవడం తప్పని ఎవ్వడూ చెప్పడు. అప్పు తీసుకొని ఎగ్గొట్టడమే తప్పు. తీసుకున్నటువంటి అప్పునే ఎగ్గొట్టడం తప్పు. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. వసంతరావు గారని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు బుచ్చిలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. బుచ్చికి బై ఎలక్షన్లు వచ్చాయి. సార్ ఎన్నికలు జరుగుతున్నాయి, డబ్బులు అవసరం, ఎన్నికల అయిపోగానే ఇచ్చేస్తా 10 లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద జీతభత్యాల మీద ఉండే ఆ అధికారి ఒక శాసనసభ్యుడు అడిగాడు, 10 లక్షలు ఇచ్చాడు. 10 ఏళ్ళు తిరిగాడు. మూలాపేటలో ఉన్నాడు పాపం, మా ఇంటి పక్కనే. రిటైర్ అయిపోయాడు. నా కాడికి ఎన్నిసార్లు వచ్చాడు? రూపు నేను రిటైర్డ్ అయిపోయా, నాకు ఏం లేదు, 10 లక్షల డబ్బులు రావాలా, నువ్వైనా చెప్పు అని. ఇటువంటి బాధితులు అనేక మంది జిల్లా వ్యాప్తంగా
కోవూరు నియోజకవర్గం దగ్గర నుంచే, కోట వాకాడు దగ్గర నుంచే హైదరాబాద్ దాకా కనపడిన దగ్గరల్లా పాపం మా ఆధార్ ప్రభాకరణ గారు కూడా డబ్బులు తీసుకున్నాడు ఇంటి కాగితాలు పెట్టి. ఈ రోజుకి లే మీరు కావాలంటే అడగొచ్చు ఆయన్ని. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీరు మీడియా మిత్రులు మీ అందరికీ తెలిసి వస్తాడు, నెల్లూరుకి అడగండి. మరి నిజమైన పత్రాలు ఇచ్చున్నాడో కలర్ జెరాక్స్ ఇచ్చున్నాడో మాకైతే తెలియదు. నెల్లూరులో అనుకుంటా ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఏ ఆస్తికి సంబంధించిన 3 రకాల కాగితాలు ఉంటాయి, 3 కాగితాలు, ఒకటి ఒరిజినల్ 2 కలర్ జెరాక్స్. మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఏమి ఇచ్చినాడో మాకైతే తెలియదు. ఇటువంటి పైసలన్నా మాట్లాడిన ఏదో మాటలకి సిగ్గుతో తలదించుకోకుండా సమర్థించుకుంటూ ఈరోజు కూడా పరుష పదజాలం వాడాడు. మీడియా మిత్రులందరూ గమనించారు, పరుష పదజాలం వాడాడు. ఆయన అనుకుంటే 5,000 మంది 10,000 మంది వచ్చేస్తారంట, ధ్వంసం చేసి వెళ్ళిపోతారంట. 5,000 మంది 10,000 మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. రెండే ఎవరో వచ్చేవాళ్ళు, రెండే వచ్చే 5,000 మందో 10,000 మందో ధ్వంసం చేసి వెళ్ళిపోండి. ఎవరో రెండే నల్లప్పరెడ్డి కుటుంబానికి మొత్తం అభిమానులు ఉన్నారు. 5,000 10,000 మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. నీ సొంత తమ్ముళ్ళనే కోటమ్మ సాక్షిగా టెంకాయ కొట్టి నాకు వాళ్ళకి సంబంధం వదిలేసే నీకు జిల్లా వ్యాప్తంగా నీకు అభిమానుల సంగతి దేవుడు ఎరుగు నాయనా. నీ అప్పులు తీసుకున్నటువంటి బాధితులు ఉన్నారు 5-6 వేల మంది. నువ్వు బాకీలు కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, 5-6 వేల మంది. ఏ బాధితులు కడుపు మండి మన ఇంటి మీదకి వచ్చారో పాపం, ఏ బాధితులు కడుపు మండి వచ్చారో ఇంటి మీదకి ఎగ్జిబిషన్ పెట్టున్నాడు. ఎవరింటికి రాకూడదు, పోయిరండి పైదాకా పోయి చూసుకొని రండి, పోయిరండి పైదాకా పోయి చూసుకోండి. అన్న పైదాకా పోయిరా, అన్న చూసిరా, అన్న అక్క పైదాకా పోయిరా, అక్క చూసిరా, అక్క ఎగ్జిబిషన్ నెల్లూరులో కొత్త రకం ఎగ్జిబిషన్. మామూలుగా మనం ఎగ్జిబిషన్ పోవాలంటే టికెట్ కొనుక్కొని పోవాలి ఫ్రీ, దానికి వేరే బోనస్ వేరే దగ్గర పెద్ద అమౌంట్ల కోసం నువ్వు ఆశిస్తూ ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నావు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే పైసలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు, కేవలం ప్రభాకర్ రెడ్డి గారికి దైవ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ప్రజాసేవ చేయడమే తెలుసనే మాత్రం ఆయన పెద్ద మనిషి. కానీ పనికి నువ్వు పర్సంటేజ్ తీసుకుంటావని మాట్లాడారు. దానికి తిరిగి ఏదైనా సమాధానం చెప్పాల్సి చెప్పు. రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేని నువ్వు 6 సార్లు శాసనసభ్యుగా ఉండేవు. గతంలో అనేక సందర్భాల్లో చూసాం. మీడియా గురించి ఎట్టంటే మాట్లాడున్నాడు, మీడియా సంస్థల చైర్మన్లు ఎట్టంటే మాట్లాడున్నాడు. బహుశా TV5 చైర్మన్ గారిని అనుకుంటా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు. ఈయన సంస్కారం గురించి, రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కానీ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో. ఇది వాస్తవం. నా దగ్గరికి నేను సాయంత్రం ఒక అతను వచ్చాడు. ఆయనకి బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తి. నల్లప్పరెడ్డి పైసలన్నకు అత్యంత ఆంతరంగికుడు నా దగ్గరికి వచ్చాడు. రూపం మాట నీతో మాట్లాడాలంటే పోయా ఏం అని దాదాపు 40-50 లక్షల రూపాయల పైన నష్టపోయి ఉన్నాడంట. మేడం నడికి 1 కోటి రూపాయలు డబ్బులు ఇప్పిమని నాకు చెప్పాడు. 1 కోటి రూపాయలు మేడం నడిగంటే ఇప్పగలుగుతావా అని చెప్పి నల్లప్పరెడ్డి పైసలన్న మనిషి నా దగ్గరికి వచ్చాడు. ఇది మీ చరిత్ర. పైకి ఏమంటే ఏమేమో మాట్లాడుతున్నారు. నా దగ్గరకు మనిషి వచ్చే మేడం అడిగే ఇంత నష్టపోయి ఉన్నామో, ఇబ్బందుల్లో ఉన్నామో. ఏమిటయా ఈయనకుండే ఇబ్బందులు? హైదరాబాద్లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసిరండి. హైదరాబాద్లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి చూసిరండి. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డబ్బులు? నువ్వే వ్యాపారం చేసావు? నువ్వే వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు వచ్చాయి? పర్సంటేజ్ తీసుకున్నావు అని మాట్లాడిన దానికి
చెల్లెలు వరుస అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల్ని శత్రువు సైతం మాట్లాడిన విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పనికి మాల ఎదవల్ని కొంతమందిని పక్కన పెట్టుకొని పనికి మాల ఎదవలని ప్రసన్న ఏం మాట్లాడాడు? కొద్దిగానే మాట్లాడాడు, చిన్న మాటలే మాట్లాడాడు. నీ ఇంట్లో మీ తల్లినో మీ ఆవిడనో మీ బంధువులు అంటే ఆ నొప్పి తెలుస్తుంది. మన ఇళ్లలో వాళ్ళు అంటే తెలుస్తుంది ఆ బాధ. గత అనేక సంవత్సరాలుగా ఎంతో మంది కాడ డబ్బులు తీసుకోమన్నాడు. మా పైసలన్నా వీళ్ళిద్దరు మా అప్పు తీసుకోవడం తప్పు కాదు, అప్పు తీసుకోవడం తప్పు అని ఎవ్వడూ చెప్పడు. అప్పు తీసుకొని ఎగ్గొట్టడమే తప్పు, తీసుకున్నటువంటి అప్పునే ఎగ్గొట్టడం తప్పు. ఒకే ఒక ఉదాహరణ చెప్తా మీకు. వసంతరావు గారని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు బుచ్చిలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. బుచ్చికి బై ఎలక్షన్లు వచ్చాయి. సార్ ఎన్నికలు జరుగుతున్నాయి, డబ్బులు అవసరం, ఎన్నికల అయిపోగానే ఇచ్చేస్తా 10 లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద జీతభత్యాల మీద ఉండే ఆ అధికారి ఒక శాసనసభ్యుడు అడిగాడు, 10 లక్షలు ఇచ్చాడు. 10 ఏళ్ళు తిరిగాడు. మొలాపేటలో ఉన్నాడు పాపం, మా ఇంటి పక్కనే, రిటైర్డ్ అయిపోయాడు. నా కాడికి ఎన్నిసార్లు వచ్చాడు, రూపు నేను రిటైర్డ్ అయిపోయా, నాకు ఏం లేదు, 10 లక్షల డబ్బులు రావాలా, నువ్వైనా చెప్పు అని. ఇటువంటి బాధితులు అనేక మంది జిల్లా వ్యాప్తంగా కోవూరు నియోజకవర్గం దగ్గర నుంచే కోట వాకాడు దగ్గర నుంచే హైదరాబాద్ దాకా కనపడిన దగ్గరల్లా పాపం మా ఆదాల ప్రభాకరణ గారు కూడా డబ్బులు తీసుకున్నాడు ఇంటి కాగితాలు పెట్టి. ఈ రోజుకి లే మీరు కావాలంటే అడగొచ్చు ఆయన్ని. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీరు మీడియా మిత్రులు మీ అందరికీ తెలిసి వస్తాడు, నెల్లూరుకి అడగండి. మరి నిజమైన పత్రాలు ఇచ్చున్నాడో కలర్ జెరాక్స్ ఇచ్చున్నాడో మాకైతే తెలియదు. నెల్లూరులో అనుకుంటా ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఏ ఆస్తికి సంబంధించిన 3 రకాల కాగితాలు ఉంటాయి, 3 కాగితాలు, ఒకటి ఒరిజినల్, 2 కలర్ జెరాక్స్. మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఏమి ఇచ్చినాడో మాకైతే తెలియదు. ఇటువంటి పైసలన్నా మాట్లాడిన ఎదవ మాటలకి సిగ్గుతో తలదించుకోకుండా సమర్థించుకుంటూ ఈరోజు కూడా పరుష పదజాలం వాడాడు. మీడియా మిత్రులందరూ గమనించారు, పరుష పదజాలం వాడాడు. ఆయన అనుకుంటే 5,000 మంది 10,000 మంది వచ్చేస్తారంట, ధ్వంసం చేసి వెళ్ళిపోతారంట. 5,000 మంది 10,000 మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. రండి ఎవరో వచ్చేవాళ్ళు, రండి ఆ వచ్చే 5,000 మందో 10,000 మందో ధ్వంసం చేసి వెళ్ళిపోండి. ఎవరో రండి, నల్లప్పరెడ్డి కుటుంబానికి మొత్తం అభిమానులు ఉన్నారు, 5,000 10,000 మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు. నీ సొంత తమ్ముళ్ళనే కోటమ్మ సాక్షిగా టెంకాయ కొట్టి నాకు వాళ్ళకి సంబంధాలు వదిలేసారు. నీకు జిల్లా వ్యాప్తంగా నీకు అభిమానుల సంగతి దేవుడు ఎరుగు నాయనా. నీ అప్పులు తీసుకున్నటువంటి బాధితులు ఉన్నారు 5-6 వేల మంది. నువ్వు బాకీలు కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు చాలామంది, 5-6 వేల మంది. ఏ బాధితులు కడుపు మండి మొన్న ఇంటి మీదకి వచ్చారో పాపం, ఏ బాధితులు కడుపు మండి వచ్చారో ఇంటి మీదకి ఎగ్జిబిషన్ పెట్టున్నాడు. ఎవరింటికి రాకూడదు, పోయిరండి పైదాకా పోయి చూసుకొని రండి, పోయిరండి పైదాకా పోయి చూసుకొని. అన్న పైదాకా పోయిరా, అన్న చూసిరా, అన్న అక్క పైదాకా పోయిరా, అక్క చూసిరా, అక్క ఎగ్జిబిషన్ నెల్లూరులో కొత్త రకం ఎగ్జిబిషన్. మామూలుగా మనం ఎగ్జిబిషన్ పోవాలంటే టికెట్ కొనుక్కొని పోవాలి, ఫ్రీ. దానికి వేరే బోనస్ వేరే దగ్గర పెద్ద అమౌంట్ల కోసం నువ్వు ఆశిస్తూ ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నావు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే పైసలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు, కేవలం ప్రభాకర్ రెడ్డి గారికి దైవ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ప్రజాసేవ చేయడమే తెలుసని మాత్రం ఆయన పెద్ద మనిషి. కానీ